ఏంటి దివ్య కాళ్ళు మొక్కించుకుంటున్నా అనుకుంటున్నారా? నేను వద్దన్నానండి, వాళ్ళే మొక్కారు, నా తప్పేం లేదు. ఎర్లీ మార్నింగ్ 6కే కాల్ వచ్చింది. దివ్యక్క ఇవాళ షాప్ ఓపెనింగ్ బ్యూటీ పార్లర్కి అనేసి స్టార్ట్ చేస్తున్నాను, నువ్వు తప్పకుండా రావాలి అని. సరేలే మనం పోతే ఎంత పోకుంటే ఎంత అనేసి కూర్చోన్నా. మళ్ళీ 9:30 కాల్ వచ్చింది, ఏంటి దివ్యక్క ఇంకా రాలేదు అని. ఇక వెళ్ళాను. విషయం ఏంటంటే మన కాజీపేటలో అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఆర్కే కాంప్లెక్స్ ఉంది కదా, అక్కడ ఇంతకుముందు ఒకసారి మీకు చూపించా. నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. కాంప్లెక్స్లో మా పాపకి బర్త్డే డ్రెస్ స్టిచ్ చేయించేటప్పుడు వీడియో చేసిన లాంగ్ వీడియోస్లో ఉంది అక్కడ. సో ఒకసారి చూడని వాళ్ళు ఉంటే. ఇక్కడ కనిపించే ఆవిడనే కవిత. ఆ రోజు నేను వీడియో తీసినప్పుడు చూపించినాక ఇంకొక ఆపరేటర్ లేదన్నాను కదా వర్క్ చేసేటోళ్ళు, ఆమెకి ఇవాళ షాప్ కొత్తగా ఓపెన్ చేయించారు. ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే పెద్ద కవితక్క చిన్న కవితక్కకి షాప్ ఓపెన్ చేయించింది. వాళ్ళిద్దరు యాక్చువల్లీ వదిన ఆడపడుచులు. ఈ జనరేషన్లో మనం బాగుంటేనే చాలు అనుకునే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. అలాంటిది మనతో పాటు ఇంకొక అమ్మాయి కూడా సెటిల్డ్ అవ్వాలా అనే థాట్తో అక్క తీసుకునే డిసిషన్ నాకు చాలా బాగా నచ్చింది. అందరికీ కాదండి, కొంతమంది హస్బెండ్స్కి చెప్తున్నా, అమ్మాయిలు గడప దాటితే చెడిపోతారు, ఇంట్లో ఉంటే పవిత్రంగా ఉంటారనే భ్రమలో ఇంకా బ్రతుకుతున్నారు. చెడిపోయే వాళ్ళు ఎలా అయినా చెడిపోతారు. సో ఏదైనా చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు లేడీస్కి మీరు కొంచెం సపోర్టివ్గా నిల్చోవాలి, అది మీ బాధ్యత. ఎందుకంటే తనకున్న అంబిషన్స్ తను అట్లా మరీ చంపుకొని బ్రతకాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు ఏదైనా చేస్తాము నేర్చుకుంటాం అన్నప్పుడు మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి, ఇది నా రిక్వెస్ట్. చాలామంది అమ్మాయిలు కంప్లైంట్ చేసే విషయము మా ఆయన ఒప్పుకోడు. నేను విన్నాను ఇట్లా చాలా వరకు కూడా. ఫైనలీ పూజ అయితే అయిపోయింది. వచ్చిన ఫ్రెండ్స్తోనే కవితక్క వాళ్ళు ఎటువంటి రిలేటివ్స్ ఎవరిని పిలుచుకోకుండా ఓన్లీ ఫ్రెండ్స్తోనే చేయించుకున్నారు మొత్తము. ఒక అక్క గుమ్మడికాయ కొట్టింది, నేను కొబ్బరికాయ కొట్టాను, ఇంకో అక్క తాంబూలాలు ఇచ్చింది. చాలా హ్యాపీ అనిపించిందండి నిజంగా ఫస్ట్ టైం. ఇవాళ జస్ట్ పూజ అయిపోయిందండి, ఇంకా దానికి సంబంధించిన ఐటమ్స్ ఏవి ఇంకా యాడ్ చేయలేదు. ఒక 2-3 డేస్లో స్టార్ట్ చేసేస్తారు మొత్తం వర్క్. మీరు ఎవరైనా బ్యూటీ పార్లర్కి అప్రోచ్ అవ్వాలన్నా, మగ్గం వర్క్స్ కానీ టైలరింగ్ కానీ ఏదైనా సరే వీళ్ళు చేస్తారు కస్టమైజ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, పెద్ద పెద్ద మాల్స్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్సే కాదు, చిన్న చిన్న షాపులు వెనకాల పెద్ద పెద్ద కళలు ఉంటాయి. అవి అర్థం చేసుకునే వాళ్ళకైతే అర్థమవుతాయండి. అర్థం చేసుకోండి. లేడీస్ని తప్పకుండా సపోర్ట్ చేయండి. మీ సపోర్టింగ్ ఉంటే ఎవరైనా సరే ముందుకెళ్తారు. కస్టమర్సే దేవుళ్ళు అంటారు కదా. సో మీరందరూ సపోర్ట్ చేయండి. కవితకు మంచిగా జరగాలి ఆమె వ్యాపారం అయితే నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి. మీరు కూడా అందరూ బ్లెస్ చేయండి కవితక్కకు న్యూ బిజినెస్ మంచిగా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని. అడ్రస్ ఇంకోసారి చెప్తానండి. అంబేద్కర్ సర్కిల్ అక్కడ కనిపిస్తుంది కదా మీకు సర్కిల్, దానికి ఇటు సైడ్ బద్వేల్కి వెళ్ళే రూట్ ఇది. షార్ట్కట్లో బద్వేల్ రీచ్ అవుతుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా మాటలు కొంచెం కటుగా అనిపిస్తే సారీ, నా మనసులో ఉన్నది మీకు ఎక్స్ప్రెస్ చేశా. ఎనీవేస్ బాయ్ అండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.